తెలంగాణలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ రసవత్తరంగా కొనసాగుతోంది. మొదటి 2 గంటల్లో 19.58% పోలింగ్ నమోదైంది. జనం ఉదయం నుంచే బారుతీరారు. మధ్యాహ్నం వరకు పోలింగ్ జరగనుంది. అంతటా బ్యాలెట్ పేపరే కావడంతో ఈవీఎంల మొరాయింపు లాంటి సమస్యలు ఏమీ లేవు. ఓటేసేందుకు చాలా మంది సొంత గ్రామాలకు వెళ్లారు. అభ్యర్థులు సొంత ఖర్చులతో తెలిసిన వారిని గ్రామాలకు తీసుకెళ్లారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. 21 మండలాల్లో 312 పంచాయతీల్లో 2897 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. చలి తీవ్రత కారణంగా మందకొడిగా పోలింగ్ కొనసాగుతోంది. తొలి విడత పోలింగ్ కి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల మొదటి విడత పోలింగ్ ప్రశాంతంగా మొదలైంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. దీనికోసం అధికారులు పకడ్బందీ ఏర్పాటు చేశారు. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. అయితే మందకోడిగా ప్రారంభమైంది. చలి తీవ్రత ఎక్కువ ఉండడంతో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకునేందుకు ఇబ్బంది పడుతున్నారు. అయితే ఆటోలలో ప్రత్యేకంగా వారిని పోలింగ్ కేంద్రాలకు చేర్చుతున్నారు అభ్యర్థులు. అయితే ఆ పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 21 మండలాల్లో మొదటి విడత పోలింగ్ కొనసాగుతుంది. దాదాపుగా 312 పంచాయతీలు ఎలక్షన్ జరుగుతుంది. దీనికోసం 1273 మంది అభ్యర్థులు తమ అదృష్టం పరీక్షించుకుంటారు. వారం రోజుల పాటు విస్తృతంగా ప్రచారం చేశారు. ఇక 44 గంటల సైలెన్స్ పీరియడ్లోనూ భారీగా తాయిలాలు పంపిణీ చేశారు. ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పెద్ద సంఖ్యలో బరిలో నిలిచారు. పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎలాంటి ఎన్నికల అంటే పార్టీల గుర్తులు లేనప్పటికీ పార్టీలు అయితే అభ్యర్థులు తమ ఓన్ చేసుకునే ప్రయత్నాలు అయితే చేశాయి. ఓవరాల్గా 2897 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ అయితే ప్రశాంతంగా మొదలైంది. దాదాపు 4,96,000 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పటికే పోలింగ్ ప్రక్రియ సజావుగా అయితే ప్రారంభమైంది. ఇప్పటివరకు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు అయితే తలెత్తలేదు. ఇక నిజామాబాద్ జిల్లా పరిధికి వస్తే నిజామాబాద్ జిల్లాలోని బోధన్ డివిజన్లో తొలి విడత ఎన్నికలు పోలింగ్ జరుగుతుంది. దీనికోసం 184 పంచాయతీల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా మొదటి విడతలో దాదాపు 29 స్థానాలు పంచాయతీలు సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమైనాయి. ఇప్పుడు ప్రస్తుతం 155 గ్రామాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. దీనికోసం 546 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇక దాదాపుగా బోధన్ డివిజన్కి సంబంధించి 1440 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. 1384 మందితో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అతి సమస్యాత్మక కేంద్రాల్లో భారీగా అంటే 5 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఇక కామారెడ్డి జిల్లాకు సంబంధించి కామారెడ్డి రెవెన్యూ డివిజన్ పరిధిలో ఎన్నికలు జరుగుతున్నాయి. 167 పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 11 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ప్రస్తుతం 156 పంచాయతీల్లో ఎన్నికలు పోలింగ్ ప్రారంభమైంది. దాదాపుగా 727 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని అయితే పరీక్షించుకుంటున్నారు. 1457 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ సజావుగా మొదలైంది. దాదాపు 1848 పీఓలు 2500 మంది ఏపీఓలు ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. 33 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు కామారెడ్డి జిల్లాలో ఉన్నట్లు అధికారులు అయితే గుర్తించారు. పోలింగ్ అయితే ప్రశాంతంగా మొదలైంది. అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై అధికారులు అయితే ఫోకస్ చేశారు. ఓవరాల్గా మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ అయితే ప్రశాంతంగా జరుగుతుంది. ఇక కామారెడ్డి, బిక్నూరు, బీబీపేట, దోమకొండ, మాచారెడ్డి, పాల్వంచ, రాజంపేట, రామారెడ్డి, సదాశివనగర్, తాడ్వాయి ప్రాంతాల్లో తొలి విడత పోలింగ్ అయితే మొదలైంది. ఇక నిజామాబాద్ జిల్లా విషయానికి వస్తే నిజామాబాద్, బోధన్, సాలూరా, ఎడపల్లి, రెంజల్, వర్ణి, కోటగిరి, పొతంగల్ ప్రాంతాల్లో పోలింగ్ జరుగుతుంది. మొత్తం ఓవరాల్గా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. పోలింగ్కు సంబంధించి అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కొనసాగుతుంది. 2 గంటల తర్వాత ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. సాయంత్రం వరకు సర్పంచ్ అభ్యర్థుల విజేతలను ప్రకటిస్తారు. అనంతరం ఉప సర్పంచ్లు కూడా ఎన్నుకుంటారు. ఇవాళ ప్రక్రియ పూర్తి చేస్తామని అధికారులు చెప్పారు. ఇప్పటికే కలెక్టర్ పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఇటు సిపి సాయి చైతన్య కూడా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పర్యటిస్తున్నారు. ఇది ఓవరాల్గా నిజామాబాద్ జిల్లాలోని పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన తాజా అప్డేట్. ఓటు స్టూడియో.